Hi, hello, namaste, welcome to Jehani Creations. Today recipe రెడ్ స్నాపర్ ఫిష్ ఫ్రై. చూడడానికి చాలా బాగుంటుంది, తినడానికి ఇంకో సూపర్గా ఉంటుంది. ఫిష్, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారం 2 స్పూన్స్. మీకు నచ్చితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు లేదా తక్కువ కూడా వేసుకోవచ్చు. ఉప్పు తగినంత. స్పైసెస్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 స్పూన్ జీరా, 1 స్పూన్ ధనియా, 1 ఫుల్ లెమన్ అయినా వేసుకోవచ్చు, వెనిగర్ అయినా వేసుకోవచ్చు, కానీ నేను ప్రిఫర్ చేస్తాను లెమనే. టేస్ట్ కోసం పెప్పర్. పుదీనాని బాగా స్క్వీజ్ చేయాలండి. ఎంత బాగా స్క్వీజ్ చేస్తానో దాని స్మెల్ ఫ్లేవర్ వస్తుంది. డైరెక్ట్గా వేసే కంటే స్క్వీజ్ చేసి వేయడం చాలా బాగుంటుంది. ఇలాగే కరివేపాకును కూడా స్క్వీజ్ చేసే వేయాలండి, దానికి అప్పుడే దాని ఫ్లేవర్ దాని టేస్ట్ ఉంటుంది. ఉప్పు కారం ఎవరైనా సరిపోకపోతే మనం ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. తర్వాత కలిపిన తర్వాత మనం అంత చేయలేము కనుక మనం ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. అంతా పీసెస్కి అంతా పట్టించాలండి. ముందు వెనకాతల అంతా ఎక్కడ గ్యాప్ లేకుండా బాగా పట్టించాలి. అప్పుడే దాని ఫ్లేవర్ అంతా దాంట్లోకి ఉంటుంది. అలా కలిపిన తర్వాత 1 అవర్ మనం సోక్ చేయాలి. ఫ్రిడ్జ్లోనైనా పెట్టచ్చండి, లేదంటే సైడ్లైనా పెట్టచ్చు, కానీ 1 అవర్ మాత్రం సోక్ చేసి ఉంచాలి. అప్పుడే బాగా దానికి ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. పెనమేర కాలుస్తే బాగుంటుందండి. నాన్ స్టిక్ అంటే పెనమేర బాగా ఫ్రై అవుతుంది. నేను మాత్రం పెనమేర నాకు ఇష్టం, అందుకే పెనం వేసాను. 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రైకి మాత్రం. సాల్ట్ ముందే వేసుకోవాలండి. వేసుకుంటే మన ఫిష్ వేసింది మాడదు, అంటుకోవద్దు. దానికి కంపల్సరిగా సాల్ట్ ముందే వేసుకోవాలి. అందుకే ఫిష్ ఫ్రైలోనే కలిపేటప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటే దీనికి కరెక్ట్గా ఉంటుంది. స్టార్టింగ్ వేసేటప్పుడు హైలోనే వేసేయాలండి. సిమ్లో కానీ మీడియంలో కానీ స్టవ్ వెలిగించకూడదు, హైలోనే పెట్టి వేయాలి. వేసిన 2 మినిట్స్ కన్నా వెంటనే సిమ్లో పెట్టేయాలి, అప్పుడే మాడదు. ఎక్కువసేపు ఉంచామంటే మాడిపోద్ది. కొంచెంసేపు మీడియంలోని కొంచెంసేపు హైలోనే పెట్టే వేపాలండి. ఫిష్ కొంచెం దగ్గరుండే చూసుకోవాలి. నేను ఒక చేత్తో వీడియో ఒక చేత్తో ఫిష్ చేస్తున్నాను కనుక నాకు కొంచెం కన్వీనియంట్ లేదు. స్లోగా అదే పీస్ ఇరగకుండా కొంచెం జాగ్రత్తగా కలపాలి. ఫిష్ మీద ఎప్పుడు స్ప్రింకిల్ చేస్తూ ఉండాలండి. ఇది ఉప్పు కారం స్పైసెస్ పౌడర్ అన్నీ మిక్స్ చేసి ఉన్న కారం అండి. ఇది నేను ఎప్పుడు రెడీ చేసి పెట్టుకుంటాను, ఇలా ఫిషెస్కి వాటికి ఆమ్లెట్కి పనికొచ్చేలాగా. ఇంకా స్ప్రింకిల్ చేస్తున్నాను. మొత్తం స్ప్రింకిల్ వేస్తూ ఉంటే కారం లాస్ట్ వరకు ఉంటుందండి. లేదంటే ఆయిల్ ఎక్కువ వాడతాం కనుక కారం తగ్గిపోతూ ఉంటుంది. నేను ఎప్పుడు స్ప్రింకిల్ చేస్తూ ఉంటాను. స్లోగా అటు ఇటు తిప్పుతూ, ఎందుకంటే ఎక్కువ స్పీడ్గా తిప్పామంటే చేపలు ఇరిగిపోతాయి. హైలో పెట్టకూడదండి, పైన వేగినట్టు అనిపించినా లోపల వేగదు కనుక స్లోగా సిమ్లోని మీడియం ఫ్లేమ్లోనే వేపాలి. ఇంకో చాలాసేపు పడుతుంది. క్రిస్పీ రావాలంటే స్లోగానే చేయాలి. చూసారా ఎంత ఆయిల్ వేస్తే అంత దానికే అయిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ వేయక్కర్లేదు, అదే సరిపోతుంది. ఆయిల్ ఇంకా వేయక్కర్లేదు. ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిందండి. ఇంకా 2 మినిట్స్లో ఉంటే అయిపోతుంది. ఇంకా కొంచెం దగ్గరగా క్రిస్పీలాగా అవ్వాలంటే ఇంకో 2 మినిట్స్ అయిపోద్ది. ఆ తర్వాత కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లో తీసేయడమే. ఈ ప్రాసెస్లో ఈ మసాలాతో నేను చెప్పిన టిప్స్ మీకు నచ్చితే మీరు ఎలా చేశారో నాకు చెప్పండి. నా కామెంట్స్ రూపంలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చెప్పండి. మీకు కానీ మా రెసిపీ కానీ నచ్చితే ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.